ఓ బాబా, ఓ శివ బాబా, ఓ బాబా, నీ స్మృతిలోనే సఫలమాయే జీవితం. ఓ బాబా, నీ స్మృతిలోనే సఫలమాయే జీవితం. క్షణ క్షణము బాబా మహిమతో, క్షణ క్షణము బాబా మహిమతో, కాలమే సదా సఫలం. ఓ బాబా, నీ స్మృతిలోనే సఫలమాయే జీవితం. ఈరోజు మొత్తం కల్పంలో చాలా పవిత్రమైన రోజుగా ప్రతి ఒక్కరూ ఆ సర్వేశ్వరుణ్ణి, సదాశివుణ్ణి మనసారా జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే ఏ విధమైన ఫీజు తీసుకోకుండా 5,000 సంవత్సరాలకు సరిపడే సౌభాగ్యాన్ని ప్రసాదించే అద్భుతమైన చదువు చెప్తున్నారు. ఫీజు లేదు, కనపడడు, చిన్న సంగమయుగంలో ఒక మానవ శరీరంలోకి వచ్చి ఒకప్పుడు దేవతలుగా ఉన్న వాళ్ళందరూ మానవులు అయిపోయారు. వాళ్ళకి చదువు చెప్పి పోగొట్టుకున్న భాగ్యాన్ని పొందే విధంగా తెలియజేస్తున్నారు చదువు. ఈ చదువు చాలా విలువైంది. ఈ చదువుకి విలువ కట్టడానికి ఈ లోకంలో అంకెలు ఉండవు. ఈ చదువు చాలా కొద్ది సమయంలో ప్రాయలోపం కూడా అయిపోతుంది. ఈ ప్రాయలోపం అయ్యే ముందు ఆయన ఇచ్చిన ఆజ్ఞని సంస్కారంగా తయారు చేసుకోవాలి. ప్రపంచంలో అందరికీ స్వయం భగవంతుడు మధువనంలో వచ్చి ఒక మానవ శరీరంలో ఆత్మజ్ఞానము చెప్తున్నారు అని తెలిస్తే పరుగు పరుగునే అంటే అంత ఉత్సాహంతో మధువనం వచ్చేస్తారు. మరెందుకు తెలియలేదు? తెలుసుకున్న వాళ్ళకి ఇన్స్పిరేషన్ లేని కారణంగా వాళ్ళకి తెలియలేదు.
డాక్టర్కి ఎఫిషియన్సీ ఉన్నప్పుడు దగ్గరకు వచ్చిన ప్రతి పేషెంట్ని కీన్ అబ్జర్వేషన్ చేసి సరైన ఔషధాన్ని ప్రసాదిస్తాడు, ప్రయోగిస్తాడు. అలాగే మనకి ఇన్స్పిరేషన్ లేదు, చదువు మీద శ్రద్ధ లేదు, సంలగ్నత లేదు, నమ్మకం లేదు. ఏదో బాబా బాబా అంటున్నాం, కానీ చదువు మీద సంలగ్నత ఆయనలో ప్రేమను కలుగజేస్తుంది, ఆయనలో నమ్మకం కలుగజేస్తుంది, ఆయనపై విశ్వాసాన్ని పెంచుతుంది. పిల్లలు నాన్న అమ్మ అంటారు పెద్ద ఎదిగిన తర్వాత కూడా, అది అందరూ అంటారు కామన్గా. కానీ నాన్న ఆజ్ఞల్లో, అమ్మ ఆజ్ఞల్లో ఆజ్ఞ ప్రకారం నడిచినప్పుడు, అనుభవి ఆత్మలైన పెద్దలు చెప్పిన ఆజ్ఞలో నడిచినప్పుడే ఆ 2 పదాలకి విలువ ఉంటుంది, లేకపోతే విలువ ఉండదు. కాబట్టి ఈరోజు భగవంతుడు హృదయ సింహాసనంలో ఉండే పరమ పవిత్ర ఆత్మల యొక్క లక్షణాలు బాబా తెలియజేస్తున్నారు. స్వయం భగవంతుడు చెప్తున్నారు, ఈ లక్షణాలు నీకుంటే నా హృదయ సింహాసనంలో ఉంటావు, లేకుంటే చెక్కతో తయారు చేసిన సింహాసనంపై ఉంటావు సంగమయుగంలో. సత్యయుగంలో ఎక్కడ ఉంటావు? హృదయ సింహాసనంలో ఉంటే విశ్వమహారాజు అవుతావు, రాయల్ ఫ్యామిలీలోకి వస్తావు. చెక్క సింహాసనం మీద కూర్చుని నేను టీచర్ని, నేను యోగిని, ఈ విధంగా అనుభవం చేసుకుంటే అక్కడ ఏమవుతావో తెలుసా? ప్రజలు అవుతావని చెప్పారు బాబా. కాబట్టి చాలా కొద్ది సమయం మిగిలి ఉంది. ఆ సమయంలో చక్కగా ఏం చెప్పాడు భగవంతుడు? ఆతృత అనేది చాలా అవసరం. కాబట్టి ఈరోజు హృదయ సింహాసనాధికారి ఆత్మల గుర్తులు చెప్తున్నారు బాబా. అవి మనకు ఉన్నాయో లేదో పరిశీలించుకుని అలంకరించుకోండి. ఆ గుర్తుల ద్వారా ఆత్మను అలంకరించుకోండి. హృదయ సింహాసనాధికారి ఆత్మ చాలా ఉన్నతోన్నతమైన ఆత్మ. ప్రపంచం ముందు గొప్ప ఆత్మ. బాబా చెప్పింది అనుభవం చేసుకుందాం. బాగా నిశ్చయం ఉందా మీకు? భగవంతుడు చెప్తున్నారు చదువని. నిశ్చయం ఉన్న దానికి గుర్తు ఏంటి? అందులో చెప్పింది వెంటనే చేసేస్తారు. ఎందులో చెప్పింది? వాణిలో చెప్పింది వెంటనే చేసేస్తారు. సదా బాబా హృదయ సింహాసనాధికారి సమాన పిల్లల యొక్క లక్షణాలు 28వ తారీఖు 5వ నెల 77లో చెప్తున్నారు బాబా.
43 సంవత్సరాలు అయింది. బాబ్దాదా యొక్క సహయోగం యొక్క స్మృతిలో స్వయం ఇంకా వృద్ధి పొందుతున్నారు. అందువలనే సాకార బ్రహ్మకు సహయోగి స్వరూపంగా 1000 భుజాలు చూపిస్తారు. భుజాలు అంటే సహయోగానికి గుర్తు. అందువలన బాబాతో పాటు సదా బాబాకి సహయోగి అయిన పిల్లల గుర్తుగా భుజాలు చూపిస్తారు, భుజాల రూపంలో చూపిస్తారు. అటువంటి సమాన పిల్లలు ఏ స్థానంలో ఉంటారు? సదా హృదయ సింహాసనంలో మరియు రాజ్య సింహాసనంలో స్థితులైనట్లు స్వయాన్ని అనుభవం చేసుకుంటారు. మీరు నిద్రించే ముందు ఒక్కసారి బాబాకు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు జరిగిన సంఘటనలు క్లుప్తంగా చెప్పేసి, బాబా, శివబాబా, నీ హృదయంలో నాకు స్థానం ఇచ్చి నిద్రయి బాబా అని సంకల్పం చేయండి. భగవంతుడు అమాయకుడు, భోలానాథుడు. మీకు తప్పకుండా నిద్రించేస్తాడు. ఆ అలవాటు చేసుకోవాలి. మన అలాగా బాబాని సర్వ సంబంధాల అనుభూతిని అలవాటు చేసుకోవాలి. అలవాటే అభ్యాసం, అభ్యాసమే అనుభూతి, అనుభూతే సౌభాగ్యం. పెద్ద పెద్ద గొప్ప ఆత్మలు భూమి మీద కాలు పెట్టరు కదా. ఎవరైనా పెద్దవారు వస్తే వారిని తివాసీలు పరిచి దాని మీద నడిపిస్తారు. ఎందుకు అలా చేస్తారు? బాబా అడుగుతున్నారు. అటువంటి శ్రేష్టాత్మల యొక్క పాదం భూమి మీద కాదు, తివాచీల మీద ఉంటుంది. ఇది ఎవరికి గుర్తు? వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు? ఎక్కడి నుండి మొదలైంది ఆ విషయం? బాబా చెప్తున్నారు, వారి పాదం కేవలం తివాచీల మీదే పెడతారు. కానీ బాబా సమాన పిల్లలు బుద్ధి అనే పాదం సింహాసనం మీద తప్ప కింద పెట్టరు. అంటే భగవంతుడు హృదయ సింహాసనంలో ఉండాలి మనం. అని బాబా పిల్లలు బుద్ధిరూపి పాదాన్ని సింహాసనం మీద తప్ప కిందకి పెట్టరు. వారినే సింహాసనాధికారి అంటారు. అంటే సదా సింహాసనంలోనే ఉంటారు, కిందకి రారు. వారు హృదయ సింహాసనాధికారులుగా లేదా రాజ్య సింహాసనాధికారులుగా ఉంటారు. వారికి సర్వాత్మల నుండి ఫలితంగా ఏమి లభిస్తుంది? స్నేహమైతే లభిస్తుంది. కానీ హృదయ సింహాసనాధికారి ఆత్మలో ఏ కర్మ చేసినా, ఏ మాట మాట్లాడినా బాబా ద్వారా వచ్చినట్లు అందరి మనసులో ఒక స్మృతి చిహ్న రూపంలో ఉండిపోతుంది. భగవంతుడు ఉదయ సింహాసనాధికారి ఆత్మలో ఏ కర్మ చేసినా, ఏ మాట మాట్లాడినా బాబా ద్వారా వచ్చినట్లు, అంటే శివబాబా ద్వారా వచ్చినట్లు అందరి మనసులో ఒక స్మృతి చిహ్న రూపంలో ఉండిపోతుంది, గుర్తుండిపోతుంది అంటున్నారు బాబా. అంటే హృదయంలో నిండిపోతుంది, స్మృతి చిహ్నంగా ఉండిపోతుంది. హృదయంలో నిండింది బయటికి రాదు.
అలాగే హృదయ సింహాసనాధికారి పిల్లలు ఎవరి గురించి సంకల్పం చేసినా అది వారి మనసుకి తగులుకుంటుంది. మీరు ఎవరి పట్లైనా శుభభావన శుభకామన ఉంచుకున్నారనుకోండి, అది వారి మనసుకి తగులుకుని వీరు నిజంగా నాపై శుభభావన శుభకామన పెట్టుకుంటున్నారు అని వారి మనసుకి, ఎవరి మనసుకి, మన మనసులో ఎవరిపై శుభభావన పెట్టుకున్నామో మనం ఒకే స్థానంలో ఉండి మనసు ద్వారా శుభభావన పెట్టుకున్నాం, అది వారికి మనసుకి టచ్ అయిపోద్ది అంటున్నారు బాబా. పైకి చూపించడానికి అనకండి, నిమిత్తంగా అయిన స్థానం కాబట్టి గౌరవం ఇవ్వటం, కానీ మనస్సు స్వీకరించటం బాబాకి ఇష్టం. బాబా ఏం చెప్తున్నారు చూసారా? ఏదో నిమిత్తంగా అయిన స్థానం కాబట్టి గౌరవం ఇవ్వటం కాదు, మనసుతో శుభభావన పెట్టుకోవాలంటున్నారు బాబా. నా వరకు చెప్పుకోవాలంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే 780 కోట్ల ఆత్మలు ఉన్నారు ప్రపంచం మొత్తంలో అంటారు గవర్నమెంట్. ఒక ఇంట్లో 4 ఉన్నారనుకోండి, 780 కోట్లు డివైడెడ్ బై 4 భాగిస్తే ఎంత వస్తుంది? అలా ప్రతి ఇంటికి నీ ఆత్మిక తండ్రి వచ్చాడమ్మా. నీ ఆత్మని దేవాత్మగా తయారు చేయటానికి వచ్చాడమ్మా. అలాగ ఒక పుస్తక రూపంలో ప్రతి ఇంటికి ఒక న్యూస్ పేపర్ లాగా ఒక బుక్ ఇచ్చేస్తే సేవ అయిపోతుంది. మరి ఇచ్చామా మనందరం? పోనీ మనసా సేవ చేసామా? పోనీ అన్ని గ్రామాల్లో సెంటర్లు పెట్టి వాళ్ళని టీచర్గా చేసామా? కనీసం శుభభావన పెట్టుకున్నా కూడా బాబా అంటున్నారు, నీ మనసులో ఉన్న శుభభావన వారి మనసుకి టచ్ అయిపోతుంది అంటున్నారు బాబా. నువ్వు ఇక్కడ సెల్ ఫోన్లో మాట్లాడుతున్నావు, ఇతర దేశంలో ఎవరో నీకు సంబంధికులు ఉన్నారు, తీయగలేదు మయాన్ని, కానీ దానికి టచ్ అవుతుంది కదా, వెళ్ళి రింగ్ అవుతుంది, ఎవరో పిలుస్తున్నారని. చక్కగా మంచి మంచి పాటలు పెట్టుకుంటాం మనం, ఏయో దృశ్యాలు చూస్తుంటాం. ఆ సమయంలో కాల్ వచ్చినప్పుడు అది ఎంత తెలివైందో చూడండి. అవన్నీ ఆపేసి నిన్నెవరో పిలుస్తున్నారని కాలు వచ్చేస్తుంది కదా, అది ఆపేస్తుంది. ఆ దృశ్యాన్ని ఆపి నిన్నెవరో పిలుస్తున్నారని పిలుస్తుంది. ఒక సైన్స్ సాధనమే అంత యాక్యురేట్గా ఉన్నప్పుడు నువ్వు అంతకుముందు ఫోన్ బుక్లో నేమ్ ఫీడ్ చేసుకుంటే పేరు కూడా వచ్చేస్తుంది. అలాగే బాబాయ్ ఏమంటారు మనల్ని? బంధువులతో మాట్లాడు, పిల్లలతో ఆడుకో, సంబంధికులను సంభాళించు, కానీ మధ్యలో నేనొక ఆత్మని, శరీరం కాదు. ఇదంతా ఒక మాయా నాటకము అని మధ్యలో నీకు అనుభవం అయింది అనుకో, బాబా హృదయ సింహాసనలోకి వచ్చేస్తావు. ఎందుకంటే బాబాకి స్మృతి యాత్ర చాలా ఇష్టం. అర్థమైందా? స్మృతి యాత్ర అంటే అన్ని కార్యక్రమాల్లోనూ చేయొచ్చు నువ్వు, కానీ నీ మనసు మాత్రం ఆ కార్యక్రమం మీదకి వెళ్ళకూడదు. దాన్నే ఇచ్ఛామాత్ర విద్య అంటారు. దాన్నే కోరికంటే ఏంటో తెలియని వాడుగా అవటం అంటారు బాబా.
అర్థమవుతుందా? బాబా అంటారు ఎప్పుడు కూడా నిమిత్తంగా అయ్యాను స్థానం కాబట్టి అందరికి గౌరవం ఇవ్వటం అని నువ్వు పై చూపించడానికి గౌరవం ఇచ్చావంటే ఏం ఉపయోగం లేదు. శుభభావన ఫలించదు. శుభభావన అంటే మనసులోంచి ఉత్పన్నం అవ్వాలి, మాటల్లోంచి ఉత్పన్నం అవ్వకూడదు. బాబాకు సమానమైన పిల్లల యొక్క సంకల్పం కూడా మనసుకు తగులుకుంటుంది, బాణంలా గుచ్చుకుంటుంది. ఎలాగైతే పూర్వం రోజుల్లో బాణాలు వేసేవారు కదా, అదే దేనికి గుచ్చుకుంటే అది ఆ బాణంతో సహితంగా కింద పడిపోతుంది. ఓ పక్షిని కొట్టారనుకోండి, ఆ బాణం గుచ్చుకుని బాణం అది కూడా కింద పడిపోతుంది. అదేవిధంగా శివపరమాత్ముడు హృదయ సింహాసనాధికారి ఆత్మలో వారు మనసు యొక్క సంకల్పం ఏ ఆత్మ గురించి చేస్తే ఆ వ్యక్తికి అంటే ఆ ఆత్మకి స్వయం తన మనసులో భావం ప్రకటన చేసుకోవటానికి ఎదురుగా వస్తుంది. చాలా మంచి సెంటెన్స్ మళ్ళీ చదువుతున్నాను చూడండి. బాబా చెప్తున్నారు, పూర్వం బాణం వేసి పక్షినో దేన్నో కింద కూల్చేవారు కదా, అదేవిధంగా బాబా సమానమైన పిల్లలు, ఏ బాబా? శివబాబా సమానమైన పిల్లలు, వాళ్ళ సంకల్పము ఇతరుల మనసుకు తగులుకుంటుంది, బాణంలా గుచ్చుకుంటుంది. ఎలాగైతే పూర్వం రోజుల్లో బాణాలు వేసేవారు కదా, అది దేనికి గుచ్చుకుంటే అది ఆ బాణంతో సైతంగా కింద పడిపోతుంది. అదేవిధంగా హృదయ సింహాసనాధికారి ఆత్మలో ఎవరి హృదయం? శివుడి యొక్క హృదయం. శివుడు ఆజ్ఞ లేనిదే ప్రపంచంలో ఏదీ జరగదు. అలాగే శివుడు హృదయ సింహాసనాధికారి ఆత్మలో ఒకటో లక్షణం చెప్తున్నారు బాబా. ఆ ఆత్మ లక్షణాలు ఎలా ఉంటాయో చెప్తున్నారు. వారు మనసు యొక్క సంకల్పము ఏ ఆత్మ గురించి చేస్తే ఆ వ్యక్తికి అంటే ఆ ఆత్మకి స్వయం తన మనసులో భావం ప్రకటితం చేసుకోవటానికి ఎదురుగా వచ్చేస్తుంది. మనం ఒక స్థానంలో కూర్చున్నాం, ఇతర దేశంలో ఎవరి గురించో ఆలోచించాం. బాబా అంటున్నారు, చాలా బాగా చెప్తున్నారు చూడండి. భగవంతుడు శిక్షణ ఇస్తున్నాడు. మనసు యొక్క సంకల్పం ఏ ఆత్మ గురించి చేసిందో హృదయ సింహాసనారి ఆత్మ, ఆ వ్యక్తి ఎక్కడో ఉంటారు, కానీ ఆ ఆత్మ స్వయం తన మనసులో భావం ప్రకటన చేసుకోవడానికి ఎదురుగా వచ్చేస్తుంది. నేను అదే మీకు బాబా నాకు కరోనా ఎఫెక్ట్ మార్చిలో లాక్డౌన్ వచ్చినప్పుడు నాకు బాబా అనుభవం చేశారు. ముందు పవిత్ర స్థానంలో ఎక్కడుంది పవిత్ర స్థానం? ప్రపంచం మొత్తంలో మధువనమే పవిత్ర స్థానం. ఆ పవిత్ర స్థానంలో చక్కటి యోగం చేసేటువంటి పిల్లల్ని తీసుకెళ్తారు బాబా. ఇప్పుడైతే చెప్పాడు కదా మొన్న ఒకసారి, యజ్ఞము ఆదిలో మధ్యలో అందరూ ఉంటారు, కానీ యజ్ఞం సమాప్తి అయిపోయేటప్పుడు సత్యమైన ఆత్మల ద్వారా మాత్రమే సమాప్తి చేస్తానన్నాడు బాబా. సినిమా హాల్కి వెళ్ళినప్పుడు 4 రకాల టికెట్లు కొనుక్కున్నప్పుడు వాళ్ళందరూ బయట ఎవరే టికెట్ కొనుక్కున్నారో ఎవరికి తెలియదు. బెల్ కొడతారు వాళ్ళు, అప్పుడు మెయిన్ గేట్ దగ్గర కొద్దిగా చింపుతారు. ఇదివరకు మరి నేను 30 సంవత్సరాల క్రితం విషయం చెప్తున్నాను, ఇప్పుడు ఎలా ఉందో తెలియదు నాకు. లోపలికి వెళ్ళిన తర్వాత టికెట్ ఖరీదుని బట్టి 4 క్లాసులు ఎక్కడ కూర్చోపెట్టాలో అక్కడ కూర్చోబెడతారు.
కదా. అదేవిధంగా బాబా ఏం చెప్పారు ఒక 2 రోజుల క్రితం వాణిలో, యజ్ఞము ఆదిలో మధ్యలో లాస్ట్ సమాప్తి అయ్యే వరకు ప్రజలు దాసీలు అందరూ కలిసి ఉంటారు, ఎవరెవరో తెలియదు కదా. కానీ సమాప్తి చేసేసే సమయంలో, యజ్ఞం సమాప్తి అయిపోయే సమయంలో సత్యమైన పిల్లల ద్వారానే సమాప్తి చేస్తానన్నారు బాబా. అదేవిధంగా ఎప్పుడైతే మనం ప్రపంచంలో 250 దేశాలు ఎన్నో ఉన్నాయి, లెక్క మనకు అవసరం లేదు, ఆ దేశంలో ప్రజలందరికీ సందేశం అందలేదు. లండన్లో పెట్టామనుకోండి, లండన్ అంతా అందిందా? అమెరికా ఉంది 3 కోట్ల జనం, అమెరికా అంతా అందిందా? బీదవాడిలాగైతే ధనవంతుడి వరకు, అనారోగ్యులాగైతే ఆరోగ్యవంతుడి వరకు, రాజకీయ నాయకులాగైతే మున్సిపాలిటీలో రోడ్లు తుడిసేవాడు వరకు, ఇంట్లో పిల్లల్ని సంభాళించే మాతల వరకు, ఇలాగ ఎవరికి అందిందండి సందేశం? అందితే మధువనం అలా ఉండదు, చాలా క్యూ వచ్చేస్తుంది అది నుండి కూడా. మక్కా అలాగా వచ్చేస్తుంది. కాబట్టి బాబా ఇక్కడ మనకేం చెప్తున్నారు, ముందు బాబా ఈ దేశంలో ఒక సెంటర్ పెట్టించారు బ్రహ్మబాబా ద్వారా, దాదీల ద్వారా, మంచిది. 157 దేశాలు పెట్టించారు. కానీ ఆ దేశమంతా సందేశం అందలేదు కదయ్యా. అందిందా చెప్పండి బాబా? అందలేదు. సెంటర్కి 40-50 మంది వస్తారు, పోనీ 1,00,000 మందికో లేకపోతే 1,00,00,000 మందికి చెప్పుకుంటారు భిన్న రూపాల్లో. కానీ అమెరికా ఉంటే 3 కోట్లు ఉన్నారు, మరి కనవ 2 కోట్లు 33 కోట్లు ఉన్నారు, 1 కోటి మంది చెప్పారు, సంతోషం. మిగిలిన 32 కోట్లు ఏమైపోయారు? అందుకు బాబా అదే చెప్తున్నారు ఇక్కడ పాయింట్. ముందు సత్యమైన పిల్లలు సత్యస్థానానికి వెళ్ళి సత్య సంకల్పం చేసి సత్యమైనటువంటి యోగం చేసుకున్నప్పుడు వాళ్ళ పరిస్థితి రూపంలో ప్రపంచంపైకి వెళ్ళి వాళ్ళ సంకల్పం చేసినప్పుడు వాళ్ళ ఎదురుగుండా వచ్చి వాళ్ళ సమస్యలు వీళ్ళకి చెప్పుకుంటారంటున్నాడు బాబా. ఎదురుగా వస్తుందంటున్నాడు. వాళ్ళ భావన ప్రకటితం చేసుకోవటానికి ఎదురుగా వస్తారు. అందుకే బాబా ఏం చెప్పారు, సైంటిస్టులు ముందు పైన ఆకాశంలో కదులుతున్న నక్షత్రాలను చూస్తారంటున్నారు. వాళ్ళెవరో మనమే పరిస్థితులు. అప్పుడు వాళ్ళు నమ్ముతారని చెప్పారు బాబా. కాబట్టి వాళ్ళకు కూడా ఆ సందేశం అందిపోతుంది. అప్పుడు వారు స్థితిలో మాట్లాడిన మాటలో ఎవరు శుభభావన బాబా సింహాసనాధికారి మాటలు మనసుకు విశ్రాంతి ఇచ్చేవిగా ఉంటాయి. మనిషికి కాదు, మనసుకు విశ్రాంతి ఇచ్చేగా ఉంటాయి. మనం ఇప్పుడు ఏదైనా ఒక కట్టామనుకోండి, మనిషికి విశ్రాంతికి ఇచ్చేగా కడుతున్నాం మనం. కానీ హృదయ సింహాసనాధికారి ఆత్మల మాటలు మనసుకు విశ్రాంతినిచ్చేవిగా ఉంటాయి. ఎవరు చెప్తున్నారు ఇది? విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్త చెప్తున్నారు. వారు మనసుకు విశ్రాంతి ఇచ్చేవిగా ఉంటాయి. వారు అనుభవం చేసుకుంటారు. మాట్లాడింది 2 మాటలు అయినా కానీ మనసుకు విశ్రాంతి లభించింది అని అంటే రెండో లక్షణం. అది పాయింట్ కింద ఇచ్చారు బాబా. 3
సదా ఇటువంటి ఆత్మలు దూరంగా ఉన్నా కానీ మనసుతో జ్ఞాపకం చేస్తారు. చూడండి, బాబా చెప్తున్నారు, సదా ఇటువంటి ఆత్మలు దూరంగా ఉన్నా కానీ మనసుతో జ్ఞాపకం చేస్తారు. వాళ్ళు మన దగ్గర ఉండరు, దూరంగా ఉంటారు. బాబా మధువనంలో రాగానే ఆ ప్రదేశాన్ని అంతటిని పరిశీలిస్తారు బాబా దృష్టి ద్వారా. మళ్ళీ ఏమంటారు బాబా, షణ్ముఖంగా ఎదురుగా ఉన్న వాళ్ళకే కాకుండా ఎక్కడో దూరాన్ని ఉన్నటువంటి ఆత్మలు కూడా నాకు దగ్గరగా ఉన్నారు అని చెప్తారు బాబా. అంటే వాళ్ళ శరీరం అంటే మధువనం రాకపోవచ్చు, మనసు ఏమవుతుందంటే భగవంతుడు మధువనంలో వచ్చారు సాకారంగా, ఆయన దగ్గర ఉన్నట్టు అనుభవం చేసేసుకుంటుంది. ఎవరో హృదయ సింహాసనాధికారి ఆత్మల గురించి చెప్తున్నారు ఇదంతా. సదా ఇటువంటి ఆత్మలు దూరంగా ఉన్నా కానీ మనసుతో జ్ఞాపకం చేస్తారు. మనసుతో జ్ఞాపకం చేసిన దానికి గుర్తు ఏమిటి బాబా అడుగుతున్నారు. వారు తన తోడుగా సమీపంగా ఉన్నారు, దూరంగా లేరు అని అనుభవం అవుతుంది. వీరు ఆబులో ఉన్నారు, మేము ఇంకొక దేశంలో ఉన్నాం అని అనుకోరు. సదా సన్ముఖంగా తోడుగా ఉన్నట్లు అనుభవం చేసుకుంటారు. చూసారా బాబా ఏం చెప్తున్నారో, కరెక్ట్గా అదే చెప్పేశారు. మేము ఆబులో ఉన్నాం, ఈ లెక్కను మనం ఆలోచించాలంటే భగవంతుని కలుసుకోవడానికి ఆయన వచ్చిన స్థానానికి వెళ్ళాలని ఏమీ లేదు. కానీ ఒక్కసారి వెళ్ళటం, అది ఎలా ఉందో అనుభవం చేసుకోవటం, అది ఆత్మధర్మమే. ఆయన లేనప్పుడు మనం వెళ్ళటం ఎందుకు అవసరం ఏంటి? అయినా ఆయన ఉన్నప్పుడు కూడా వెళ్ళక్కర్లేదన్నంత స్టేజ్ తీసుకొస్తున్నారు బాబా. ఇక్కడ ఒక సాకారవాణిలో చెప్తారు బాబా, అస్సలు నన్ను సాకార మిలనం కలుసుకోకుండా ఉన్నటువంటి వాళ్ళు అష్టాత్నాల్లో కూడా వెళ్ళొచ్చని చెప్తారు బాబా. ఏంటంటే భగవంతుడు ఎక్కడున్నా మనస్సు యొక్క స్నేహాన్ని చూస్తాడు. ఒక వాణిలో చెప్పారు బాబా, మీరు మధువన నివాసీలు అవ్వండి, సేవాదారులు అయి ఉన్నా మీ సాకార శరీరం ఏ స్థానంలో ఉన్నది నేను చూడను, మనస్సు యొక్క స్నేహాన్ని చూస్తానని చెప్తాడు బాబా. మనోభిరాముడు ఆయన, మనిషికి రాముడు కాదు, మనసుకి రాముడు. ఇంకొక దేశంలో ఉన్నాక అని అనుకోరు, సదా సన్ముఖంగా తోడుగా ఉన్నట్లు అనుభవం చేసుకుంటారు. ఎలాగైతే బాబాని మనసుతో జ్ఞాపకం చేస్తే ఏం అనుభవం అవుతుంది మనకి? దూరం అనిపించదు కదా, తోడుగా ఉన్నట్లు అనుభవం అవుతుంది కదా. అదేవిధంగా హృదయ సింహాసనాధికారులు పిల్లలు, అధికారి పిల్లల ద్వారా కూడా ప్రత్యక్ష ఫలం అనుభవం చేసుకుంటారు. కరెక్ట్గా చెప్పారు చూడండి బాబా. హృదయ సింహాసనాధికారి పిల్లల ద్వారా ప్రత్యక్ష ఫలాన్ని అనుభవం చేసుకుంటారు. నేను అనుకునేవాడిని అన్నమాట, ఈ 250 దేశాల్లో ఉన్న ప్రజలు వాళ్ళందరూ ఏమైపోయారు బాబా అనుకునేవాడిని నేను. కానీ బాబా ఒక లా చెప్పారు, భగవంతుని తలుసుకోకుండా ఆత్మ శరీరం వదిలేస్తే, వినాశనం అయిపోయి సత్యోగం వచ్చేస్తే మళ్ళీ పుట్టడానికి గతులు ఉండవని చెప్పారు బాబా. అందుకే భక్తిలో చెప్తారు, నీకు అంటిది అంటట్లేదు, ముట్టిది ముట్టట్లేదు, నీకు యోగం లేదంటారు. అంటే ఆ మాట ఇప్పుడుదే. కానీ అప్పుడు బాబా ఏం చెప్పారు, ఇప్పుడు మన సెంటరు ఇతర దేశంలో ఉన్నా మొత్తం చెప్పనివ్వరు, వాళ్ళు కూడా దేశమంతా ప్రసారం చేయనిస్తారా? ఆ భాషలు వేరుగా ఉంటాయి, మతాలు వేరుగా ఉంటాయి. ఏదో బాబా శక్తి కాబట్టి సెంటర్ పెట్టుకోవటానికి ఏదో ఒక రూపంలో ఛాన్స్ ఇచ్చారు. బాబా ఏం చెప్పాడు, ఇతర దేశంలో ఎందుకు పెట్టించానన్నాడు, ఆది సనాతన దేవి దేవత ధర్మం నుండి తప్పిపోయిన పిల్లల్ని తీసుకురావటాన్ని పెట్టించాను అంతే అన్నారు బాబా.
ప్రత్యక్ష ఫలాన్ని అనుభవించేసుకుంటారు. 4వ పాయింట్, వారు హృదయ సింహాసనాధికారులుగా ఉంటారు. హృదయ సింహాసనాధికారులుగా ఎవరవుతారు? రాజులు అవుతారు కదా. ఎవరైనా పెద్దవారు ఉంటే అందరూ వారిని తమవారుగా భావిస్తారు కదా. చిన్నవారు పెద్దవారిని తమవారుగా భావిస్తారు. అలాగే హృదయ సింహాసనాధికారి ఆత్మలను కూడా అందరూ తమవారిగా భావిస్తారు. మా పూర్వులు చాలా గొప్పవారు, పూజ్యులు అని భక్తి మార్గం యొక్క మాటలు. కానీ మీ పూర్వీకులు ఇంత గొప్పవారు, పూజ్యులు అని ఎలా అయితే నష ఉంటుందో, అలాగే ఈ ఆత్మల యొక్క సంపర్కంలోకి వచ్చిన వారు కూడా వీరు మా పూర్వీకులు, పూజ్యులు అని అనుభవం చేసుకుంటారు. బాబా చెప్తున్నారు చూడండి, హృదయ సింహాసనాధికారి ఆత్మని ఎవరు చూసినా, ఆ మాటలు ఎవరు విన్నా వీళ్ళు మా పూర్వీకులు అని అనుభవం అవుతుంది అంటున్నారు బాబా. ఎందుకు అనుభవం అవుతుంది వాళ్ళకి? వాళ్ళు 16,108 మాలలోకి వచ్చేస్తారు. మీరు ఒకటే గుర్తించుకోండి, ఎవరు మాల అలా తయారు చేసుకుంటారు. అంటే తమవారుగా భావిస్తారు. అటువంటి హృదయ సింహాసనాధికారులుగా ఎంతమంది అవుతారు అడుగుతున్నారు బాబా. ఒక్కొక్కసారి నాకు ఫోన్ చేసి చాలా విశేషత అనుభవమైందని చెప్తారు. అంటే అక్కడ నేను ఆలోచిస్తాను, అంటే వీళ్ళు మన కుటుంబంలో, మన సంపర్కంలో ఎన్నోసార్లు వచ్చారన్నమాట, ఎన్నో జన్మలకి. అలాగ రాకపోతే అలాగ అనుభవం అవదు. బాగా గుర్తించుకోండి, భగవంతుడు ఒక రెఫరీ లాంటోడు. ఆడుకునేటువంటి మనల మధ్యలో రెఫరీ అంటే వెరిఫై చేసి మార్కులు వేసి ఎవరు నెగ్గారో చెప్తారు. అంచేత బాబా నిమిత్తం అక్కడ. బాబా సత్యుగం రారు కాబట్టి ఎవరి ఫ్యామిలీ వాళ్ళే తయారు చేసేసుకుంటారు. బాబా ఒక వాణిలో చెప్తారు, ఒక రాజ్యము అంటే ద్వాపరయుగం నుంచి చాలా పెద్దదిగా ఉంటుంది, జనం ఎక్కువ ఉంటారు, కానీ ధనం తక్కువ ఉంటుంది. కారణం ఏంటని అడిగారు బాబా. దానికి కారణం చెప్పారు బాబా. అది కూడా ఒక గొప్ప రహస్యం అని చెప్పారు బాబా. దానికి కారణం ఏంటంటే, జ్ఞానం ఎవరు వాళ్ళకి? జ్ఞానం ఇవ్వలేనప్పుడు స్థూలధనం రాదు మీకు ఎక్కడైనా సరే, గుర్తుంచుకోండి. బాబా జ్ఞానము మీరు ఎప్పుడైతే ఇచ్చారో స్థూలధనం దాసే వచ్చేస్తుంది. దీని చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. నేను హైదరాబాద్ వెళ్ళేవాడిని, నెలకి ఒక 3-4 రోజులు అక్కడ ఒక చోట బట్టి ఉండేది. ఒక అన్నయ్య గారు పిలిచేవారు. నేను అక్కడ ఒక కారు కొనుక్కోవాలని సంకల్పం ఉండేది. మనకు ఉన్న కారు మంచిది కొనుక్కోవాలని. ఆ పేపర్లో యాడ్ వచ్చింది, ఒక మిలిటరీ వాళ్ళది ఫియట్ కారు, సింగిల్ హ్యాండెడ్ కారు, ఇంత రేటు అని. నా దగ్గర డబ్బులు లేవు అప్పుడు, ఉండి కావు, ఏదో అలాగ నడిపించేవాడు అంతే బాబా. ఒక అక్కయ్య గారు డబ్బులు మనకి బుక్కులకి అమౌంట్ ఇవ్వాలి, ఒక మాత సెంటర్ది. అక్కడికి వెళ్ళి అమౌంట్ తీసుకుందామని ఫోన్ చేస్తే ఓ రమ్మన్నారు అక్కయ్య. 10:30కి బస్సు రిజర్వేషన్లో ఉంది. నేను అక్కడికి వెళ్ళేటప్పటికి 5:30 అయింది. అక్కయ్య అమ్మ చాలా ఎప్పుడు కూడా బాబాజీ చెప్తాడు, గౌరవం ఇవ్వాలని అందరికీ. అక్కయ్య అన్నారు, అన్నయ్య డబ్బు తీసుకో, భోంచేసేవంటే ఇంకా లేదక్కయ్య, వెళ్ళి చేస్తాను అంటే, అక్కయ్య ఏమన్నారంటే వెంటనే కుమారుని పిలిపించి వంట చేయించేశారు సింపుల్గా. ఇంతలో కుమారుడు ఎన్నో డౌట్స్ అడిగాడు నన్ను. ఆ డౌట్స్ అన్నీ వాణి ప్రకారం క్లియర్ చేశాను నేను. ఈ వంట అవి లోపల అక్కయ్య, పెద్ద అక్కయ్య కూడా లోపల ఉన్నారు,
అన్నీ క్లియర్ అయినాయి. ఆ అన్నయ్య వెంటనే, అన్నయ్య నేను ఏమైనా డబ్బులు ఇవ్వచ్చా అన్నారు. నేనేం మాట్లాడలేదు. 5,000 రూపాయలు చెక్ రాసి ఇచ్చాడు ఆయన. ఆ రోజుల్లో 5,000 20 సంవత్సరాల క్రితం మాట ఇది. అప్పుడు నేనేం చేశాను అంటే, బాబా చెప్పమంటున్నారు ఈ అనుభవం కాబట్టి చెప్తున్నాను. సరే అక్కకి, పెద్ద అక్కకి చూపించి, అమ్మ మాతాజీ ఇదిగో మీ స్టూడెంట్ అంట, ఏయో కొన్ని పాయింట్లు చెప్పించుకున్నారు ఆయన, డౌట్లు వాణి ఆధారంగా క్లియర్ చేశాను. 5,000 చెక్కు రాసి ఇచ్చారు. అది నాకు మీ స్థానంలో నేను తీసుకోవటం ధర్మం కాదు. ఇది మీరు తీసేసుకోండి, మీరు ఉంచుకోండి, మీరు మార్చుకోండి అన్నాను నేను. బాబా అలాగ అనిపించారు. బాబా అలాగ మమ్మల్ని అడుగులో కూడా ఆజ్ఞాకారిగా నడిపించారు. ఎక్కడ ఏ గౌరవం ఇవ్వాలి, ఎక్కడ ఆధీనం అవ్వకూడదు, ఎక్కడ అధికారి అవ్వాలి, ఎక్కడ గౌరవం ఇవ్వాలి, ఇవన్నీ నడిపించారు మహానుభావుడు మాకు తెలియకుండానే. అప్పుడు ఆ పెద్ద అక్కయ్య గారు ఏమన్నారంటే, అన్నయ్య నువ్వే తీసుకో, వద్దు నాకెందుకు, బాబా వాక్యాలు చెప్పావు, బాబా డౌట్స్ క్లియర్ చేసావు, సంతోషంగా ఇచ్చారు, తీసుకో అన్నారు. అప్పుడు నేను ఆ 5,000 ఆ వెహికల్కి అడ్వాన్స్ ఇవ్వడానికి నిమిత్తమైపోయాను నేను. అంటే చూసారు అక్కడ బాబా జ్ఞానధనం మీరు ఇచ్చుకుంటే వెళ్తే స్థూలమైన ధనము దాసి అయి వస్తుంది అని చెప్పారు బాబా. భగవంతుడి వాక్యం నిప్పు లాంటిది, నిజంతో కప్పిబడినటువంటి నిప్పు లాంటిది. మన జ్ఞానం చెప్పేస్తే వాళ్ళు పైకి వచ్చేస్తారేమో, ఇంకా వేరే సెంటర్లు పెట్టేస్తారేమో, మనల్ని కిందకి పెట్టేస్తారేమో అని నువ్వు అనుకుంటే నీకు స్థూలధనం రాదు. మనసుతో ఇవ్వాలి, వాళ్ళు అడగకుండా ఇవ్వాలి. అది ప్రజెంటేషన్. నువ్వు అడిగితే ఇచ్చేది కాదు. నువ్వు అడిగితే ఇస్తారు గౌరవార్థం, కానీ అడగకుండా రావాలి. అడగకుండా రావాలి అంటే జ్ఞానధనం ఇచ్చుకుంటే వెళ్ళు, నువ్వు స్థూలధనం దాసే వచ్చేస్తుంది. అడగకూడదు. బాబా ఒకసారి ₹1 అడుగు అన్ని సెంటర్లకు వెళ్ళి కోటి పుస్తకాల సేవలో వాళ్ళు ఎక్కువ ఇచ్చినా కానీ నువ్వు తీసుకోకు, కానీ అంతిమంలో ఈ సేవ చూసి ఆ టీచర్స్ ఏమనుకుంటారంటే నేను కూడా ₹1 కలుపుకున్నాను బాబా యజ్ఞంలో అని ఆనందిస్తారు. కానీ యజ్ఞం చాలా హైలైట్ అవుతుంది, అప్పుడు వాళ్ళకి ఈర్ష్య రాకుండా ఉంటుందని చెప్పారు బాబా. సరే నేను కారు తీసుకుని వెళ్ళాను. వెళ్తే ఒక అక్కయ్య దగ్గరికి వెళ్ళి, అమ్మ ఇలా చెప్పారు బాబా, ₹1 ఇవ్వమన్నారు. అదేంటి అన్నయ్య ₹1 ఏంటి అని 5,000 పట్టుకొచ్చారు లోపల నుంచి. లేదమ్మా తీసుకోవద్దన్నారు బాబా. అదేంటన్నయ్య నేను బాబాతో చెప్పుకోండి. లేదక్కయ్య బాబా ఆజ్ఞ, కొన్ని సంకల్పాల ఆజ్ఞగా భావించాలి మనం, టచింగ్స్ వస్తాయి. అదేంటన్నయ్య అన్నారు. లేదమ్మా ఒకటే చెప్పారు ఆయన, అందరి దగ్గర 1,000 వసూలు చేసి ఈ విధంగా సేవ చేస్తున్నాడని టాక్ వస్తుంది నీకు, అంచేత ₹1 తీసుకో, ₹1 కంటే ఎక్కువ తీసుకోకు. ఆ ₹1లో వాళ్ళు రేపు ఈ యజ్ఞము చాలా ఔన్నత్యంలోకి వెళ్ళినప్పుడు, ఆ రోజు బాబా అన్నయ్యని పంపించాడు, నాకు ₹1 కల్పించుకున్నాడు, నేను 10,000 ఇద్దామన్నా 20,000 ఇద్దామన్నా బాబా అలా కల్పించుకున్నాడు అని ఆనందంలో నాట్యం చేస్తారని చెప్పారు బాబా నాకు. అప్పుడు ఆ అక్క అన్నారన్నమాట, అక్కలేదన్నయ్య నేను చెప్తాను బాబాతోటి రోజు యోగం చేస్తానంటే వద్దమ్మా. అప్పుడు ఆ అక్కయ్య గారికి 18 గీతా పాఠశాలలు ఉన్నాయి. అప్పుడు బాబా ఏం చెప్పారంటే, ఆ గీతా పాఠశాలకు నేను వెళ్ళకూడదమ్మా, మీరు కష్టపడి పెట్టుకున్నది, ఆ ₹18 కూడా మీరే ఇచ్చేసి వాళ్ళ దగ్గర తీసుకోండి అని చెప్పించారు బాబా. 70 కిలోమీటర్లు కారు వేసుకెళ్ళాం. పెట్రోల్ ఎంత ఖర్చు అవుతుంది, కిలోమీటర్కి ₹4 ఖర్చు అవుతుంది. వెళ్ళటం 70, రావటం 70, వసూలు చేసింది ఎంత ₹1, ₹18, ₹19 మొత్తం.
అలాగే ఎక్కడికి వెళ్ళినా కూడా 5,000 ఏంటి 10,000 కూడా పట్టుకొచ్చి అక్కడ పెట్టి సామాన్యంగా ఉండేటువంటి సెంటర్ వాళ్ళు కూడా 1,000-2,000 పెట్టేవారు అక్కడ. కానీ బాబా తీసుకొని ఇచ్చేవారు కాదు. అన్ని సెంటర్లకు కూడా వెళ్ళలేదు, తర్వాత సమయం సరిపోలేదు. కాబట్టి ఇక్కడ బాబా మనకేం చెప్తున్నారు, ఇక్కడ ఎప్పుడైతే నువ్వు బాబా హృదయ సింహాసనాధికారిగా ఉంటావో అప్పుడు నీ సంబంధ సంపర్కంలోకి వచ్చే ఆత్మలో ఏమనుకుంటారంటే, నువ్వు దర్శనం ఇవ్వగానే వీళ్ళు మా పూర్వీకులు అని వాళ్ళు అనుకుంటారు. మన మనసులో కూడా వీళ్ళు మన పూర్వీకులే, పూర్వజన్మలో ఎక్కడో మనం వీళ్ళు సంబంధంతో ఉన్నామని అనుభవం అయిపోతుందని చెప్తున్నారు బాబా. అర్థమైందా పాయింట్? బ్రహ్మబాబా సాక్షాత్కారం వేరు ఉంటే తప్పకుండా ఎక్కడో అక్కడ బ్రహ్మబాబా ఫ్యామిలీలో వస్తారు. అది రూల్. అది కొద్దిమంది అవుతారు. అష్టరత్నాల్లో ఉన్న విశేషత బాబా చెప్తున్నారు చూడండి, వీరు మా పూర్వీకులు, పూజ్యులు అని అనుభవం చేసేసుకుంటారు వాళ్ళు. ఎవరో ఇతరులు ఎవరి దగ్గరికి వచ్చినప్పుడు ఎవరినైనా దూరం నుంచి కూడా శుభభావం ద్వారా కూడా అనుభవం చేసేసుకుంటారు. అంటే తమవారిగా భావిస్తారు. అటువంటి హృదయ సింహాసనాధికారులుగా ఎంతమంది అవుతారు అని అడుగుతున్నారు బాబా. మంచి ప్రశ్న వేశారు ఇక్కడ బాబా. ఎంతమంది అవుతారు? కొద్దిమంది అవుతారంటున్నారు బాబా. మొన్న చెప్పారు కదా బాబా, కోట్లలో కొద్దిమందే కష్టాలనే తుఫానుల్ని కానుగ్గా భావించి జ్ఞానయుక్తంగా బాబా తోడుతో బాబా సహయోగంతో ముందుకెళ్ళిపోతారని చెప్పారు బాబా. అలాగే ఇక్కడ కొద్దిమంది అవుతారు. అష్టరత్నాల్లో ఉన్న విశేషత 108 మందిలో కూడా ఉండదు. చూడండి బాబా ఎలా చెప్తున్నారు. అష్టరత్నాల్లో ఉన్న విశేషత 108 మందిలో కూడా ఉండరు. వారిలో తక్కువ శాతం ఉంటుంది. అష్టరత్నాల్లో కూడా నెంబర్ ఉంటుంది. మళ్ళీ అష్టరత్నాల్లో కూడా నెంబర్ ఉంటుంది. బాబా చెప్తారు ఒక వాణిలో, అష్టరత్నాల్లో 2వ నెంబరు 3వ నెంబర్ ఎందుకు అయింది అంటే, బాబాను అనుసరించడం కంట బ్రహ్మను అనుసరించడంలో కూడా తేడా ఉంటుంది. అది చాలా డీప్గా ఉంటుంది. ఇప్పుడు వద్దులేండి. అష్టరత్నాల్లో కూడా నెంబర్ ఉంటుంది. ఇంకా ముందు ముందు వాణిలో మీకు క్లియర్గా వస్తాయి. ఎలాగైతే సాకారంలో తల్లి తండ్రుల తర్వాత పిల్లల్లో కూడా నెంబర్ ఉంటుంది కదా. కాబట్టి మొదటి యుగంలోనూ నెంబర్ ఉంటుంది, తరువాత యుగంలోనూ కూడా నెంబర్ ఉంటుంది. అంటే మొట్టమొదటి యుగంలో నెంబర్ ఉంటుంది. అష్టరత్నాలు అసలు ఈ హృదయ సింహాసనాధికారి ఆత్మలు ఎంతమంది అన్నారంటే చాలా కొద్దిమంది అని చెప్పారు బాబా. దానికి ఉదాహరణగా ఏం చెప్పారు, అష్టరత్నాల్లో నెంబర్కి 108 నెంబర్కి కూడా తేడా ఉందన్నారు. మార్కుల్లో, పురుషార్థంలో, త్యాగములో, తపస్సులో, ఏకాగ్రతలో, సర్వసంబంధాల అనుభూతిలో. ఓకే. అలాగే బాబా అంటున్నారు, ఈ యుగంలోనూ ఉంటుంది, అన్ని యుగాల్లో కూడా నెంబరు వేరువేరుగా ఉంటుంది. మనం మనసా సేవ చేసినప్పుడు 9 లక్షల ఆత్మలు వస్తారని చెప్పారు బాబా. మంచిటి మనసా సేవలు చేయించారు బాబా. వాళ్ళు రెడీ అవ్వారు, మనసా సేవ ద్వారా వచ్చారు. వాళ్ళు మనతో కలిసి ఉన్నారు 111లో. మళ్ళీ మనతో పాటు జనన మరణ చక్రంలో దిగుతూ మన దగ్గర నుంచి కొంచెం దూరం అవుతుంటారు. అది ఇక్కడ చెప్తున్న పాయింట్ బాబా. సెకండ్ అష్టరత్నం బ్రహ్మబాబాతోటి సత్యయుగంలో కలిసి ఉండొచ్చు. త్రేతాయుగంలోకి వచ్చేటప్పుడు నెంబర్ ఇంకా కొంచెం వేరే వెళ్ళిపోవచ్చు. అది ఇక్కడ క్లారిఫై చేస్తున్నారు బాబా. ఇక్కడ ప్రతి విషయంలో కూడా నెంబర్ ఉంటుంది. ప్రతి యుగం యొక్క సంబంధ సంపర్కంలో కూడా నెంబర్ ఉంటుంది అంటున్నారు బాబా. ఇక్కడ వండర్ఫుల్ బ్యూటిఫుల్ క్లారిఫికేషన్ అన్నమాట ఇది. ఓకే, సరిపోతుందా?
బాబా చెప్పారు, హృదయ సింహాసనాధికారి ఆత్మల గుర్తులు అన్నమాట. 28వ తారీఖు 5వ నెల 70 చెప్పారు. చక్కగా చదువుకోండి. మనకు లక్షణాలు ఉంటే హ్యాపీ, లేవనుకోండి తెచ్చుకోండి, టైం ఉంది. ఏం టైం ఉందంటే బాబా చెప్తున్నారు, వెయిటింగ్ లిస్ట్లో ఎవరైనా వెయిటింగ్ లిస్టు 2 ఉంది, 2 రోజుల్లో ట్రైన్ బయలుదేరుతుంది. వాళ్ళిద్దరు క్యాన్సిల్ అయ్యారు అనుకోండి, మీ ఇద్దరు నెంబరు ముందుకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, స్లీపర్ దొరికేస్తుంది కదా. అలాగే నేను లేనని అనుకోకండి, ఈ వాణిని చదువుకోండి, లేదా యూట్యూబ్లో మీరు దాన్ని రిమైండర్ చేసుకుని చక్కగా పాయింట్స్ నోట్ చేసుకుని ధారణ చేసుకోండి. అర్థమైందా? హృదయ సింహాసనాధికారి ఆత్మలు చాలా గొప్ప ఆత్మలు అన్నమాట. ఏ విధంగా గొప్ప వాళ్ళు అంటే, బాబా ఒక వాణిలో చెప్పారు, ఏమని? నువ్వు సత్యం, చాలా సత్యంగా ఉన్నావు నువ్వు, సేవలో కూడా చాలా సత్యత ఉంది, కానీ నీకు బ్రాహ్మణ పరివారంలో పేరు లేదు. ఎందుకు బ్రాహ్మణ పరివారంలో పేరు లేదు? బ్రాహ్మణాత్మలో ఇతరాత్మలు ఎదుగుతుంటే ఈర్ష్య అనేటువంటి ఒక అవగుణంతో చూస్తారు. ఆ ఈర్ష్య పాపకాతాన్ని జమ చేసేస్తుంది. అంచేత బ్రాహ్మణాత్మలో పేరు లేదు, నువ్వు సత్యంగా నడుస్తున్నావు, బాబాని ప్రత్యక్షం చేస్తున్నావు, బాబా ఆజ్ఞలో నడుస్తున్నావు, బ్రాహ్మణ పరివారంలో పేరు లేదు. బ్రాహ్మణ పరివారంలో పేరు లేకపోయినా పర్వాలేదు, కానీ నా హృదయ సింహాసనంలో, నా హృదయంలో నీ పేరు ఉందన్నారు ఆయన. ఏమి వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషను. నేను అదే చెప్తాను మీకు, ఎవ్వరు మాటలు వినకండి, ఎవ్వరు మాటలు వినకండి. అందరి భావనలో, అందరి ప్రశ్నలకి వాణిలో సమాధానం వచ్చేస్తుంది. పలానా వాళ్ళు వాణి అని, పలానా వాళ్ళు చెప్తున్నారు అనేది మీకు రాకూడదు. వస్తే మీరు పొందలేరు ఏమని. ఆ పలానా వాళ్ళు మాల్లోకి వెళ్ళిపోతారు. వాణి కావాలి, వాణి డేట్ కావాలి, వాణి ఎక్స్ప్లెనేషన్ కావాలి, వాణి ఇంటీరియర్కి వెళ్ళి ఎప్పుడైతే గజ ఈతగాడు కానీ లేకపోతే ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకుని సముద్రం అడుక్కెళ్తే రత్నాలు దొరుకుతాయి, పైన చేపలతో ఆడుకుంటాడు. చేపల యొక్క విలువకి రత్నాల యొక్క విలువకి ఎంత తేడా ఉంది? సముద్రం ఒకటే సముద్రం, ఒకటే నీరు. కాబట్టి అక్కడ బాబా ఏం చెప్పాడు? నువ్వు సత్యము, అన్ని విషయాల్లో, సేవలో, స్మృతిలో, ధారణలో, త్యాగములో, దివ్య బుద్ధిలో, కానీ నీకు పేరు లేదు. అప్పుడు బాబా ఏమన్నారు? నా హృదయంలో ఉందన్నారు. మళ్ళీ మనం ఏమనుకుంటామని, నీ హృదయంలో ఉంటే నువ్వు ఎక్కడో ఉంటావు పరంధామంలో, నీ హృదయంలో ఉంటే నాకేంటి, నాకు ఈ లోకంలో ఈ పరివారంలో పేరు రావాలి, గొప్పవాడిగా దండలేయాలి, సన్మానం చేయించుకోవాలి, వత్తుంటే ఏమో పుష్పాలు చల్లాలి, గంధం బుట్లెట్టాలి, అలాగనిపించింది అనుకో నీకు. అందుకు ఆయన చాలా మంచివాడు కాబట్టి, నా హృదయంలో ఉంటే ఏముందనుకుంటావేమో, అంతిములో నీ నెంబరు ముందుంటుంది, నిన్ను కామెంట్ చేసిన వాళ్ళ నెంబర్ వెనక్కి వెళ్ళిపోద్దని ఇంకో వాణిలో చెప్పాడు. ఏమి గొప్ప అద్భుతమైన అవినాశి తండ్రి. బాబా పిల్లల్లో మాయ ఎలాగొస్తుందో, ఆ మాయకి సత్యమైన పిల్లలు కూడా ఎలా ఖతం చేసేస్తారో, మాటలతో బాణాలు గుచ్చేసి ఆపేస్తారో, ఆ బాణాలు గుచ్చుకోకుండా దాని ఆన్సర్ చెప్పాడు ఇక్కడ. ఏమని? నువ్వు సత్యం, పేరు లేదు నీకు, నా హృదయంలో ఉంది. నా హృదయంలో ఉంటే మనం ఏమనుకుంటాం? నువ్వు ఎక్కడో పరంధామంలో ఉన్నావు, నీ గొడవ నాకెందుకు, నా గొడవ నీకెందుకు, నాకు ఇక్కడ
పేరు కావాలి, గౌరవం కావాలి, నన్ను పొగడాలి, దండలేయాలి, ఎదురుగుండా వెళ్తే ఆహ్వానం చేయాలి, బ్యాండ్ మేళాలు ఎట్టి ఊరేగించాలి. ఇవన్నీ జరిగినాయి కదా చాలామందికి. కానీ హృదయ సింహాసన ఆత్మ ఎప్పుడు కూడా వాటిని స్వీకరించదు. అందుకు బాబా ఏమన్నాడు, అంతిమ సమయం వచ్చేటప్పుడు నీ నెంబరు ముందెట్టి నిన్ను ముందెడతాను. ఎవరైతే నిన్ను వేరుగా తీసుకుని సత్యం తెలిసి కూడా అసత్యంగా ప్రవర్తించి అసత్యం ప్రవచనాల ద్వారా, అసత్యమైనటువంటి సాంగత్యం ద్వారా ప్రపంచానికి సత్యమైన కాదని ప్రూవ్ చేశారో వాళ్ళ నెంబర్ వెనక్కి వెళ్ళిపోద్దని ఇంకో వాణిలో డిక్లరేషన్ ఉంది. వండర్ఫుల్ బాబా అనుకున్నాను నేను. అయినా నాకు ఆ కోరిక ఉండేది కాదు. నా గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే, నన్ను తండ్రి అలా నడిపించాడు. ఆ వాక్యాలు ఆ టైంకి జ్ఞాపకం చేసి, పోన్లే బిడ్డ, నిన్ను నిందించినా, నిన్ను దూరంగా పెట్టినా, ఏం చేసినా నా హృదయంలో ఉన్నావు కదా అని ఇక్కడ వాణి డిక్లరేషన్ ఉంది. ఇక్కడ అది ఆ టైంకి జ్ఞాపం చేస్తారు బాబా. అర్థమైందా? ఈరోజు సరిపోతుంది కదా. భగవంతుడు ఉదయ సింహాసనాధికారి ఆత్మ ఎంత గొప్ప ఆత్మ అంటే కోట్లలో కొద్దిమందే ఉంటారు వాళ్ళు. మళ్ళీ వాళ్ళలో కూడా నెంబర్ వారీ ఉంటుంది ఆ హృదయ సింహాసనాధికారి ఆత్మలో కూడా. కాబట్టి ఇంకా ముందు ముందు చాలా మంచి మంచి వాణిలు వస్తాయి. త్వరగా పూర్తి చేసేయాలని కూడా సంకల్పం ఉంది. 80 వచ్చేటప్పటికి వాణీలు బాగా తగ్గిపోతాయి. 15, 25, 20 అలా వచ్చేస్తాయి. ఇప్పుడు 45, 50 అలా ఉంటున్నాయి. కాబట్టి బాబా ఏం చెప్పాడు, ఉదయ సింహాసనాధికారి ఆత్మ సన్ముఖంలోకి వెళ్ళినప్పుడు లేదా దూరంగా ఉండి ఈ శుభభావన వైబ్రేషన్స్ అనుభవం అయినప్పుడు వాళ్ళు నా పూర్వీకులు, వీళ్ళు నా పూజ్యులు అని వాళ్ళకి టచ్ అయిపోద్ది అంటున్నారు బాబా. చెప్పాను కదా మీకు, బిల్డింగ్ అమ్మినప్పుడు మాతాజీని పంపించాను నేను ఆ కొని అతని దగ్గరికి. అతను ఆ మాతాజీకి ఎన్నో జన్మలు కొడుగ్గా పుట్టాడు అని చెప్పారు బాబా. ట్రాఫిక్ కంట్రోల్ అయింది, ట్రాఫిక్ కంట్రోల్ చేసుకోండి. అప్పుడు బాబా చెప్పారు, ఫస్ట్ సంగమయుగంలో ఆ ఆత్మ సత్యమైన జ్ఞానానికి వశమైపోయింది. అప్పుడు ఎవరైతే యజ్ఞానికి సహయోగి అవుతారో, ఏ యజ్ఞానికి? రుద్రజ్ఞాన పరమాత్మ స్థాపించినటువంటి అవినాశి రుద్రజ్ఞానాన్ని యజ్ఞానికి సహకారి అవుతారో వాళ్ళందరూ కలిసి ఒక రాయల్ ఫ్యామిలీలో ఉండిపోతారు. అంచేత ఫస్ట్న ఆ ఆత్మ యజ్ఞానికి సహయోగి అయింది ఫస్ట్ సంగమయుగంలో. మనం సహయోగి అయ్యాం. వీళ్ళిద్దరిని కలిపి ఎన్నో జన్మలో కొడుగ్గా జన్మని ఇప్పించారు బాబా. అంచేత బాబా ఏం చేశారు, మాతాజీ నీ కొడుకు అక్కడ ఉన్నాడు, ఎన్ని జన్మల కొడుకు ఉన్నాడు, నా యజ్ఞానికి సహయోగి అవ్వటం వలన మీ అందరినీ ఒక ఫ్యామిలీలో వేసాను నేను. నువ్వు వెళ్ళి అక్కడ సంకల్పం చేయన్నారు.
ఆయన్నే చెప్తున్నారు. ఫోన్ చేస్తుంటే ఒక పావు గంటలో నువ్వు చెప్పిన విషయాలన్నీ కూడా ఏదో మైకంలో విన్నట్టు ఓకే అనేసి అని జరిగిపోయింది కూడా కార్యం. అప్పుడు చెప్పారు బాబా. కారులో వచ్చేస్తుంటే నేను పని అయిన తర్వాత అమ్ముంటే జీవించి ఉంటే సంతోషించిన కదా అంటే అప్పుడు బాబా చెప్పారు, సూక్ష్మతంలో ఉండి వారిని పంపించాను నేను. అతని కొడుకు ఎన్నో జన్మల నుంచి కొడుకు అతను నా యజ్ఞానికి సహయోగం ఇవ్వబడ్డాడు. నా యజ్ఞానికి, ఆయన యజ్ఞానికి, మనకు కాదు. మనకు బట్టలు పెడతాం, మనకు బిల్డింగ్లు కట్టించటం, మనకేమో కార్లు కొనివ్వటం కాదు. రుద్రుడికి, ఈశ్వరుడికి సహయోగం వేరు. అంచేత ఒక ఫ్యామిలీలో వేసాడు ఎన్నో జన్మలు. అంచేత వారిని పంపించాడు బాబా. నాకు చేత ఇక్కడ ఫోన్ చేయించాడు. అక్కడేమో సూక్ష్మతం నుంచి బాబా వారిని పంపించారు. నీ కొడుకున్నాడు అక్కడ, ఇల్లు అలా సంకల్పం చేసి అలా వెయిట్ చేయంతే అన్నారు. వాళ్ళకి అంత పవర్ ఉంటుంది వాళ్ళకి. ఓకే అయిపోయింది. ఓన్లీ పావు గంటలో ఏమీ చూసుకోకుండానే ఓకే చేసేసారు ఆయన. అదే నేను చెప్తుంటే ఇక్కడ పాయింట్ మీకు. ఎప్పుడైతే మనం 16,108 మాలలో మనందరం కలిసి ఉంటామో అప్పుడు మీరు ఏమనుభవం అవుతుందంటే పూర్వీకులకు అనుభవం అయిపోద్ది, పూజ్యులుగా అనుభవం అయిపోద్ది. వీళ్ళు నాకు ఏదో జన్మలో సంబంధికులుగా అనుభవం అయిపోద్ది. అది చెప్తున్నారు బాబా ఇక్కడ. అర్థమైందా? అష్టరత్నాల్లో కూడా నెంబర్ ఉంటుంది. మళ్ళీ ఆ అష్టరత్నాలు యుగాల్లో కూడా నెంబర్ ఉంటుంది. మనం మనసా సేవ ద్వారా 9 లక్షల ఆత్మలు తెచ్చుకున్నాం. వాళ్ళ తనువు, మనసు, ధనం పెద్దగా బాబాకి ఇవ్వలేదు. వాళ్ళు లాస్ట్కి వచ్చేటప్పటికి ఫస్ట్ మనతో సహయోగ్య ప్రజలుగా ఉన్నారు, కానీ లాస్ట్కి వచ్చేటప్పటికి వీక్ అయిపోయారు. చూడండి వాళ్ళు కామనంటే చూడండి మీరు. ఎటువంటి ఆత్మలకు మనసా సేవ చేశాడు? ఉరిశిక్షకు అమలైపోయి ఓ భగవంతుడా, భగవంతుడాన్ని నిన్ను స్మృతి చేసుకుని శరీరం వదిలిన ఆత్మని సత్యగుణం తీసుకురమ్మన్నాం మనం. మరి లాస్ట్ అతను సాంగత్య దోషానికి వశమయ్యో లేకపోతే ఏదో అల్పకాలిక విషయానికి వశమయ్యో ఏదో తప్పు చేశాడు కాబట్టి ఆ శిక్షకి అర్హుడయ్యాడు. అది ఇక్కడ చెప్తున్నాడు బాబా. ఇక్కడ పాయింట్ ఆదిలో ఉన్నటువంటి వీళ్ళలో అంతిమంలో లాస్ట్లో కూడా నెంబర్ ఉంటుంది, యుగాల్లో కూడా. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, 16,108 అష్టరత్నాలు 100 చాలా పర్ఫెక్ట్. మ్యాక్సిమం వాళ్ళు కలిసే ఉంటారు. 16,000 కూడా కలిసి ఉంటుంది ఆల్మోస్ట్ ఆల్. ఓకే. కాబట్టి భగవంతుడు ఉదయ సింహాసన అధికారిగా అవే ఆత్మగా మీరు ఎవరు ఏమన్నా, కుటుంబ సభ్యులు ఏమన్నా ఈ చెవిని ఆ చెవిని వదిలేయండి. బాబా ఆజ్ఞ ప్రకారం నడవండి. టీచర్స్ అయినా, ఇన్ఛార్జ్ అయినా, జోన్ ఇన్ఛార్జ్ అయినా ఈ లాక్డౌన్ను నన్ను ప్రాముఖ్యంగా చేయటానికి, పరివారం నుంచి దూరం చేసి పరమాత్మ దగ్గర చేయటానికి పెట్టాడు అని ఆనందంతో నాట్యం చేయండి. బాబా నాకు ఈరోజు కాయగూరలు కావాలని అడగండి. బాబా నాకు ఈరోజు బిల్డింగ్ దీనికి అద్దె కట్టాలని అడగండి. బాబా నాకు ఈరోజు ఇదేమో కావాలని బాబాతో ఒక సంకల్పం చేసి వదిలేయండి. ఇంకెవరిని ఏం అడగండి. మీ నెంబరు ఆటోమేటిక్గా లిఫ్ట్ ఎక్కితే ఎంత స్పీడ్గా మనం 30 అంతస్తుకి వెళ్ళిపోతామో, 30 అంతస్తులు ఎక్కాలంటే ఎంత కష్టం. ఎక్కగలుగుతాం? నో. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీలో సిటీస్లో 30 అంతస్తుల భవనాలు కూడా ఉన్నాయి కదా. మరి లిఫ్ట్ తీసుకెళ్తుందా లేదా? పూర్వం ఉన్నాయా లిఫ్ట్లు? కాబట్టి జరిగిపోయిన దానికి ఫుల్ స్టాప్ పెట్టి, జరగబోయే దానికి ఫుల్ ఫోర్స్తో, మనసు యొక్క స్నేహంతో, ఓ తండ్రి, ఓ తండ్రి, ఓహో బాబా, ఆహా బాబా, తాళాలేసేసేవా? అన్నీ మొత్తం ప్రపంచాన్ని అంతటిని తాళాలేసేసి తాళం చేతులన్నీ నీ దగ్గరెట్టుకున్నావా తండ్రి? పోన్లే, నీ హృదయంలో ఉంచుకుంటావా నన్ను? నీ హృదయంలో ఉంచుకో బాబా. నేను ఏదైనా తప్పులు చేసినా నాకు ఒప్పులుగా మార్చి, అలాగ మీ పశ్చాత్తాప హృదయంతో పరమాత్మని ప్రార్థన చేసినప్పుడు
ఇంకా సద్గురు రూపంలో శిక్షణ ఇచ్చేవాడుగా ఉన్నాడు కాబట్టి రక్షించేస్తాడు. ఇప్పుడు ఈ శిక్షణ కూడా తీసుకోకుండా అహంకారంతో, ఆవేశంలో పూర్వం చేసేటువంటి సామాన్య కర్మల యొక్క సంస్కారంతో కనుక నువ్వు బిహేవ్ చేస్తే శిక్షించి పావనం చేసేస్తాడు. ఇప్పుడు శిక్షణ ఇస్తున్నాడు, ముందు ముందు శిక్షిస్తాడు. శిక్షణ సమయము ప్రాప్తి స్వరూపాన్ని తయారు చేస్తుంది. శిక్షించే సమయము భవిష్య ప్రాప్తిని భ్రష్టం చేస్తుంది. లంచం తీసుకున్న ఒక ఆఫీసర్ లాగా జమ అయిపోతుంది. అర్థం చేసుకోండి, అనుభవం చేసుకోండి. ఆ తండ్రిని ఆరాధించండి. ఆరోగ్యం ఇస్తాడు, ఆనందం ఇస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు. ఆప్యాయత, అనురాగంతో నీ తల నిమిరి ఆయన హృదయానికి అత్తుకుంటాడు. భగవంతుడు నీ తల నిమిరి తన హృదయానికి అత్తుకున్నాడు అంటే నీ 84 జన్మలో నువ్వు అదృష్టరేఖ చాలా సంపూర్ణంగా విడిపోకుండా ఉండిపోతుంది. ఎందుకంటే అదృష్టాన్ని ఇచ్చేవాడు శివపరమాత్ముడు తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వరు ఇవ్వలేరు నీకు. అది గుర్తించుకో. నువ్వు చూసేది వినాశనం అయిపోద్ది. నువ్వు చూసేది ప్రతిదీ వినాశనం అవుద్ది. చూడకుండా ఉన్న ఆయన ఒక్కడే అవినాశి. అర్థమైందా? థ్యాంక్ యూ బాబా. చక్కటి జ్ఞానాన్ని యూట్యూబ్ ద్వారా ఇంకా విశ్వానికి ఇచ్చే బాబా. తెలుగు ప్రజలు ఎక్కడెక్కడైతున్నారో ప్రపంచం మొత్తంలో వాళ్ళందరికీ అందేలాగా నువ్వు చేయి బాబా. నేను ఇంకెవరిని కోరుకోవట్లేదు. కనీసం తెలుగు ప్రజలు ఇటువంటి వాక్యాలు విని ఓహో భగవంతుడా, ఆహా భగవంతుడా, అబులో వచ్చేవా, ఇప్పుడు నా హృదయాన్ని మేలుకొలిపేవా అనే పాటలు పాడుకునేలాగా వాళ్ళందరికీ వరదానం ప్రసాదించు బాబా. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ వెరీ మచ్.